కొత్తిమీర ఆదివారం తినొచ్చా? కొత్తిమీర తెప్పిస్తే బాగుండేది, తిని చూపించేవాడిని. ఎందుకంటే అండి జనాలకి చెప్పి 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 విసుకొచ్చింది. నేను గత 10 ఏళ్లుగా దీపారాధన ఎలా చేసుకోవాలి అనేది 100 సార్లు చెప్పిన. ఇప్పటికీ నా వీడియోల కింద ఒత్తులు ఎటువైపు ఉండాలని అడుగుతూ ఉంటారు. జనాలకి ఎంత చెప్పినా కూడా చెప్తే లాభం లేదు, చేసి చూపిస్తే రిజిస్టర్ అయిపోతుందని కొన్ని నేను అలా చేసి చూపిస్తూ ఉంటాను. మైండ్ బ్లోయింగ్ సార్ మీరు చేసిన వీడియోలు, మామూలుగా కాదు. అట్లాగే తలకు ఆదివారం రోజు తలంటుకో నూనె పెట్టుకోవచ్చా అనేది కూడా ఒకటి చూసాను. అవునండి, మనకి కొన్ని మూఢాచారాలు ఉన్నాయి. ఓకే, మనకి మూఢాచారాలు ఎలా వచ్చాయంటే మాలాంటి ప్రవచనకారుల వల్లే వచ్చాయి. ఓకే, మాలాంటి వాళ్ళని చెప్తాం, కరెక్ట్, ఆ సమయానికి నోటుకు వచ్చింది చెప్పేస్తాం. ఓకే, చెప్పేసి తర్వాత అదే మా పీక్క చుట్టుకుంటుంది అనమాట. ఓకే, అది దీనికి ఈ ప్రవచనకారులకి నేనేమీ దూరమేం కాదు, నేను అందులో ఒకనే. నేను అలా తప్పులు ఏది పడితే చెప్పిన వాడిని ఒకప్పుడు వ్యూస్ కోసం. స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది, అందరూ చెప్తారు, మనం చెప్పకపోతే మనం ఎవరు చూసేవాడు ఉండు. కాబట్టి అందరూ చెప్తారు, నేను చెప్పాను. తర్వాత ఇలా చెప్పడం ఎందుకు, ఉన్న విషయం ఉన్నట్టుగా ఉంటే బాగుంటుంది కదా అని దాదాపుగా తర్వాత చాలా మార్పు చెందాను. నేను తప్పులు చేశాను, తప్పులు చేశాను, ధైర్యంగా ఒప్పుకుంటాను. నేను నాకు ధైర్యం ఉంది. తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఈ కార్యక్రమాలని చెప్పి చెప్పి చేసి చేసి చివరికి ఏమనిపించిందంటే ఇది ఇంతలా చెప్తున్నాం కదా, ఇలా చెప్పే వాళ్ళలోనే కొంతమంది మితిమీరిపోయి ప్రవర్తించడం అనేది మొదలు పెట్టారనమాట. ఇంక నోటికి ఏది వస్తే అది చెప్పడం. చివరికి ఎంతకి తీసుకుపోయారంటే శాస్త్రాలను ఆడవాళ్ళు వేసుకునే చెప్పులు ఏ రంగు చెప్పులు వేసుకోవాలి, ఏ రంగు వేసుకోకూడదు అని మరి ఏ గ్రంథాల్లో రాశారో తెలియదు, కానీ అవి కూడా చెప్పడం ప్రారంభించి చివరికి ఒక స్థాయికి తీసుకుపోయి జ్యోతిష్యం, ప్రవచనాలు, రెమెడీస్ ఇవన్నీ కూడా ఒక నవ్వులాట స్థాయికి తీసుకుపోయేటప్పటికి. నవ్వులాట అంటున్నాను, పరుగు పోయేలాగా. అంటే హిందువులు అయినందుకు బాధపడే స్థాయిలో ఉంటున్నాయి కొన్ని. నిజమేనండి, నేను మొన్న చూసా, ఒక మీ వీడియోలో చూసా, చేతి మీద 246 ఏదో రాసుకుంటే ఏదో అవుద్దని చెప్తున్నారు. 520 రాసుకోమన్నారు. యథార్థానికి 520 కంటే 420 రాసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే మనం చేసేది మోసం అని తెలుస్తుంది జనాలకి కదా. చాలా మంది అనుకుంటారు ఇదేదో. చివరికి ఎలా తయారైపోయిందంటే ఏది చెప్తే అది జనాలు నమ్మడం, ఎవరు పడితే వాళ్ళు చెప్పడం, ఒక ఆథెంటికేషన్ అనేది లేకుండా చేయడం అనేది. దాని గురించి నేను గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఈ ఆథెంటికేషన్ లేని వాటి మీద యుద్ధం అనేటటువంటి తిరగబడ్డం మొదలు పెట్టానండి. ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, మారుతూ ఉండాలి. ఎప్పుడు ఒకటే మోసలో ఆటవిక రాజ్యంలోనే ఉంటామంటే ఎలాగా? మనం జనబాహుళ్యంలో కలవాలి, డెవలప్ అవ్వాలి, జనాల్లో ఉన్న మూఢనమ్మకాలని తొలగించాలి. అలాగని చెప్పి శాస్త్రాలని తప్పు అని అన్నాం, రెమెడీలని తప్పు అని అన్నాం. రెమెడీలు సాల్ట్ లాంటివండి, ఉప్పు లాంటివి అని నా అభిప్రాయం అండి. మనం వంట అంతా చేసుకున్నాక, అంటే పూజ అంతా మన ధర్మం ఆచారం అంతా చేసుకున్నాక ఆ వంటలో ఎంత ఉప్పు కావాలో అంతే వేసుకోవాలి. రెమెడీ కూడా అంతే. అంతే తప్ప మొత్తం అంతా అన్ని రెమెడీస్ అంటే వంట మొత్తం ఉప్పు వేసినట్టుగా అవుతుంది అనమాట. కాబట్టి నేను అనేది ఏంటంటే ఉప్పుని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో రెమెడీస్ని కూడా అంత జాగ్రత్తగా వాడుకోవాలి అనేటటువంటి నా అభిప్రాయం అండి. నిజంగా కరెక్ట్ సార్. మీరు నాకే మీ వీడియోలు చూస్తుంటే ఎంత కోపం వస్తుంది. మొన్న ఒకటి చూసా, మీకేమైనా అవుద్దని భయపడ్డా. ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే మంచం కోళ్ళ కింద నిమ్మకాయ పసుపు కుంకుమ పెట్టాలని. యథార్థానికి నాకు నిజంగా మీరు నవ్వే విధానం చూసి బాబోయ్ మీకేమైనా నేను దాదాపుగా నవ్వనండి. అదే, ఎందుకంటే నేను నవ్విస్తాను. నేను కరెక్ట్, నేను నవ్వను. అవును. కానీ నాకు ఆ రోజు ఆవిడ చెప్పింది ఎలా చెప్పిందంటే, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే, ఎప్పుడు అయస్కాంతాలు అతుక్కుపోవాలంటే మంచానికి 4 కోళ్ళు ఉంటాయి కదా, 4 కోళ్ళు 4 నిమ్మకాయలు కోసి పసుపు కుంకుమ వేసి వీలైతే కనుక ఒక కూష్మాండ దీపం పెట్టమంది అక్కడే. అంటే గుమ్మడికాయలో దీపం పెట్ట భర్త ఏమనుకుంటాడు, మా ఆవిడ ఏదో నాకు వశీకరణ చేస్తుంది, పారిపోతాడు ముందు అక్కడి నుంచి. క్షుద్ర పూజలా ఉంది సార్, క్షుద్ర పూజ ఆవిడ చెప్పింది. చివరికంటే వినేవాడు వెర్రిపప్పు అయితే పంది కొక్కు పురాణం చెప్పింది. పంది చెప్తే అది వరాహ పురాణం అవుతుంది, పంది కొక్కు చెప్పింది పురాణం. కార్తీక మాసంలో ఒక ఎలక చెప్తుంది పురాణం, మూషికం చెప్తుంది కదా, అలాగా ఒక పందికొక్క పురాణం చెప్పింది. అలాగా ఈ కరోనా బ్యాచ్ గురువులు కొంతమంది తయారయ్యారండి. అంతకుముందు చాలా బాగుండేది యూట్యూబ్. కరోనా వచ్చి కరోనా బ్యాచ్ గురువులు కరోనా టైంలో ఏం చేయాలో తెలియక కొత్త ఛానల్స్ పెట్టి స్టార్ట్ చేసినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి దరిద్రం పట్టిందండి యూట్యూబ్ కి. విచిత్రం ఏంటంటే కరోనా తర్వాత నేను యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలే, యూట్యూబ్ లో వస్తున్న మార్పులను గమనించలే. చాలా మంది అడుగుతూ ఉంటారు, నువ్వు ఈ 3 నెలల నుంచే మొదలెట్టావు, ఇంతకుముందు ఏమయ్యావు మరి అంటారు. నేను టీవీల మీద కాన్సన్ట్రేషన్ చేశాను, హిందూ ధర్మం ఛానల్, ఆ ఛానల్ ఈ ఛానల్కి వెళ్ళడం, యూట్యూబ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలే.
ఓకే. ఈ మధ్య కాలంలో ఆ టీవీ ఛానల్స్ కంటే యూట్యూబ్ ఒకసారి చూద్దామని వస్తే యూట్యూబ్ లో మొత్తం అంతా అల్ల కల్లోలంగా ఉందన్నమాట. అవునా? ఎవరి ఇష్టం వచ్చినటువంటి పరిహారాలు వాళ్ళు చెప్పేయడం, అవును. చివరికి మిలియన్ల ఫాలోయర్లు ఉన్నటువంటి గురువులు కూడా ప్రజల్ని తప్పు మార్గంలోనే తీసుకెళ్తున్నారు అని అర్థమయ్యే కరెక్ట్. యుద్ధం చెయ్యాల్సిందే. అవతల వైపు ఎవడున్నా సరే అంతే. యుద్ధమే మనది సనాతన ధర్మం. మన ధర్మాన్ని మనం పాటించుకోకపోతే ఎలా చెప్పండి? అవును. మరి మన ధర్మాన్ని మనం పాటించుకోవాలి కదా. చాలా మంది బయట ధర్మాలు మీరేదో మరి క్రిస్టియన్లు అనట్లేదు, ముస్లింలు అనట్లేదు అంటారు. నేనంటే వాళ్ళని ఎందుకు అంటాం? ఎందుకనాలి? వాళ్ళ పని ఏదో ముందు మన ఇంట్లో పాము దూరింది కదా, అది. మన ఇంట్లో పాము దూరింది, మన పాముల్ని మనం పట్టుకోకుండా ఇంట్లో దూరిన పాముల్ని బయట వాళ్ళ మీద ఎందుకు మనకి? అవును. అలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు మన వాళ్ళు, అది వేరే వాళ్ళని విషయం. చేయనివ్వండి, అది వేరే అంతే, విషయం. అంతే, అంతే. కానీ ముందు మన ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత అప్పుడు వీధి సంగతే, వీధిలో వాళ్ళ సంగతే చూద్దాం అంటానండి. అది నా అభిప్రాయం. మరి ఈ క్రమంలో మీ మీద దాడులు భయంకరంగా జరుగుతున్నాయి కదా. అంటే యాక్చువల్ గా నా మీద దాడులు ఏం జరగలేదు. దాడులు అంటే ఇదే వాగ్బాణాలు, వాగ్బాణం. ఒకవేళ నిజంగా దూషణలు. ఇంకో విషయం చెప్తున్నా, ఫిజికల్ గా దాడి జరిగినా నేను ఒక్కడే 10 మందికి సమానం. నేను మార్షల్ ఆర్ట్ లో మాస్టర్ నేను. కాబట్టి ఇప్పటి వరకు నాకు ఆ మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించేటటువంటి అవకాశం రాలేదు. భగవంతుడి దేవులు రాలేదు. ఒకసారి రాకూడదని కోరుకుంటా. కానీ మరి నా విద్య జనాలకు తెలియాలి కదా. చిర్రావుడి గారిలో ఈయన ఆధ్యాత్మికం చెప్పగలడు, ఉద్యోగం చేయగలడు, చదువుకున్నాడు, దాదాపు మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఎలా తెలియాలి? మిగిలినవన్నీ తెలిసాయి. ఈయన కామెడీ చేయగలడు, నటించగలడని కూడా తెలిసిపోయింది. నా మార్షల్ ఆర్ట్స్ ఎలా తెలియాలి? ఎవరన్నా కొడితే తెలియాలి కదా. నేను ఎందుకు కొడతా? మార్షల్ ఆర్ట్స్ లో మాకు ఫస్ట్ చెప్పే రూల్ ఏంటో తెలుసా అండి? ముందు ప్రశాంతతను అలవాటు చేసుకో, ఉద్రేకంగా ఉండద్దు, అనవసరంగా ఎవరితో గొడవ పడద్దు. వాళ్ళు 10 మంది నేను రెచ్చగొట్టినా సరే నిక్కచ్చిగా ఉండి నీ పన్ను చూసుకుని వెళ్ళిపో అని చెప్తారు తప్ప మీదబడి కొట్టే ఏ మార్షల్ ఆర్ట్స్ చెప్పవు. డిఫెన్స్ కోసం కూడా చెప్తారు. జస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే. ఎవరన్నా ఆత్మరక్షణ కోసం ఎవరన్నా దాడి చేస్తే మనం అప్పుడు మనల్ని మనం రక్షించుకోమని అర్థం, వాడిని చావగొట్టేమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఏంటంటే భౌతిక దాడులు అనేటటువంటివి నా జోలికి రావు దాదాపు. ఎందుకంటే నేను ఎక్కడుంటే అక్కడ 100 మంది నా చుట్టూ ఉంటారండి ప్రేక్షకులు. కాబట్టి అంతమందిని దాటుకుని నా దగ్గర రావడం. సముద్రాలు దాటిపోయినా కూడా మీ చుట్టూ జనాలే కదా. అవునండి. శ్రీలంక వెళ్తే శ్రీలంకలో మన తెలుగు వాళ్ళు 2000 మంది నా చుట్టూ మూగారు. అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదండి ఈయన అప్పటి వరకు నన్ను గమనించలేదు వాళ్ళు. ఆ మూగేటప్పుడు అసలు ఎవరు వచ్చారు. అలాగేంటంటే ఈ ప్రేక్షకులు ఉంటారు, నన్ను నేను చేసుకోగలను, నన్ను నేను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలను. ఇంకొకటి ఈ వీళ్ళు ఏం చేస్తారంటే అండి కామెంట్లు పెడతారు. దాడి అంటే ఇప్పుడు ఎలా అయిందంటే యుద్ధాలు బయట రణరంగంలో జరగట్లేదండి, యుద్ధ రంగాలు లేవు, అంతా ఆన్లైన్ యుద్ధాలే. ఆన్లైన్ లో ఎవడు గట్టిగా ఉండగలడు వాడే రాజీ రోజు. వీళ్ళకి ఏమవుతుందంటే నేను కొంతమంది జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాపం మనస్ఫూర్తిగా ఒప్పేసుకుంటారు. కొంతమంది ఒరే నువ్వు తప్పు చెప్తున్నావు అన్న అనుకోండి, వాళ్ళు కొన్ని రోజులు బాధపడతారు, తర్వాత నిజమే కదా అని రియలైజ్ అయ్యి వాళ్ళే కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తారు. అంటే ఇండైరెక్ట్ గా తప్పు ఒప్పుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, సైలెంట్ గా ఉంటూ నంగిలాగా ఆడంగిలాగా దాక్కుంటూ నిజంగా ఆడవాళ్లే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతుంటే ఈ రోజున కొంతమంది ఆడంగుల్లాగా, ఆడంగులనే పదం వాడకూడదు యథార్థానికి, అక్కడ నంగిల్లాగా వాళ్ళు దాక్కుని వాళ్ళ శిష్యుల చేత కామెంట్లు చేయించడం, యుద్ధాలు చేయించడం చేస్తున్నారు. దేనికి చిర్రావురు భయపడే మీరు కూడా చేస్తారంట కదా. ఎలాగా? మీ శిష్యులతో కామెంట్లు పెట్టి. ఆవిడ ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థం కావట్లేదండి. ఒక మాతాజీ ఆయన శిష్యుల చేత కామెంట్లు చేయించారు నన్ను, ఆయన లైకులు చేస్తున్నారు. లైకులు అంటే నా దగ్గర ఒక లక్షణం ఉందండి. నేను ఒక వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో నచ్చితే వెంటనే కింద కామెంట్ పెట్టేస్తాను, చాలా బాగుందమ్మా జయం అని పెడతా. అది ఎవరు అవతల వాళ్ళు ఏంటని చూసుకోను. నా శత్రువులు వీడియో పెట్టినా సరే అందులో ఎవరన్నా కామెంట్ మంచి కామెంట్ పెట్టారనుకోండి, నాకు నచ్చితే కనుక నేను లైక్ చేస్తా. అలా ఏమన్నా లైక్ చేసి ఉండొచ్చు. కానీ నేనంటూ ఎవరిని కూడా యుద్ధం చేయమని కానీ, నా తరఫున యుద్ధం చేయండి, నా తరఫున మాట్లాడండి అని కానీ నేను ఎవరిని ప్రోత్సహించను. గ్రూప్ రాజకీయాలని ఈ ఫ్యాన్స్ అసలు ప్రోత్సహించను. ఎందుకంటే కొన్ని ఇబ్బందులన్నీ ఫ్యాన్స్ వల్లే వస్తాయి. అందుకని నేను ఇప్పటివరకు ఫ్యాన్స్ ఎప్పుడు. కాకపోతే ఒక విషయం నాకు తెలిసింది, నన్ను అవతల వాళ్ళు చేసే టార్చర్ తట్టుకోలేక మా ఫ్యాన్స్ వెళ్ళి వీప్స్ ఆఫ్ చేసి వచ్చారని అయితే తెలిసింది. కాకపోతే దాని గురించి పూర్తి వివరాలు నాకు తెలియవు. దాని గురించి నేను ఏ విధంగానో దాని వెనకాల లేను. వాళ్ళు తట్టుకోలేక వెళ్ళి వాళ్ళు ఏమన్నా అన్నారేమో నాకు తెలియదు.